ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. గర్హాల ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు 2 రోజుల పాటు చార్ధామ్ యాత్రను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా నేడు రేపు యాత్రను రద్దు చేసినట్లు గర్హాల్ జిల్లా ఎస్పీ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు. రిషికేశ్ దాటి భక్తులు ఎవరు ముందుకు సాగవద్దని సూచించారు ఎస్పీ వినయ్ శంకర్ పాండే. రిషికేశ్ను దాటిన వారు వాతావరణం అనుకూలించే వరకు వేచి ఉండాలని చెప్పారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండ చర్యలు వేడికి పడుతున్నాయని పేర్కొన్నారు. నిన్న బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో చమేలి జిల్లాలోని చటవా పీపల్ వద్ద కొండ చర్యలు విరిగిపడి 2 హైదరాబాదీలు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే చార్ధామ్ యాత్ర విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తరాఖండ్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. గర్హాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు 2 రోజుల పాటు చార్ధామ్ యాత్రను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా నేడు రేపు యాత్రను రద్దు చేసినట్లు గర్హాల్ జిల్లా ఎస్పీ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు. రిషికేశ్ దాటి భక్తులు ఎవరూ ముందుకు సాగవద్దని సూచించారు ఎస్పీ. రిషికేశ్ను దాటిన వారు వాతావరణం అనుకూలించే వరకు వేచి ఉండాలని చెప్పారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయని పేర్కొన్నారు. నిన్న బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో చమేలి జిల్లాలోని చటవా పీపల్ వద్ద కొండ చర్యలు విరిగిపడి 2 హైదరాబాదీలు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే చార్ధామ్ యాత్ర విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు.